గురుగారు, ఇప్పుడు చాలా మందికి విదేశాలకు వెళ్ళాలి అనేది ఒక కల. వాస్తవం. సో చాలా మంది ఈ విదేశాలకి వెళ్ళాలి అనే ప్రయత్నం ఎంత చేసినా అది విఫలం అవుతూనే ఉంటుంది. అసలు ఎందువల్ల అది అంటారు? వాస్తవానికైతే తల్లి, ఈ విదేశ ప్రయాణం అనేది ప్రతి మనిషి చదువుకున్న వారు ఇప్పుడు ఉండవలసిన జనరేషన్ లో స్త్రీలే గానీ పురుషులే గానీ మంచి చదువులు చదువుకొని ఉన్నత స్థాయికి ఎదిగి విదేశ ప్రయాణంలోకి వెళ్ళి కష్టపడి సంపాదించుకుని ఎదగాలన్న ఆలోచన పట్టుదలతోనే కొంతమంది ఒకటికి రెండు సార్లు ఏసాల పడక మానవ ప్రయత్నం చేస్తే అందక రూపాయలు పోగొట్టుకొని మానసికమైన బాధపడుతూ ఎంత ముందుకు వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళలేక కొన్ని స్థితిగతులు అనుకూలం లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళల్లో వాస్తవానికైతే తల్లి, విదేశయానం గాలి ప్రయాణం చేసే యోగం ఉందా లేదా, అతనిలో ఉండవలసిన జాతక చక్రం ఇతర దేశంలోకి పోయి కష్టపడి ఎదిగి బాగుపడే యోగం ఉందా లేదా, అతని గ్రహస్థితులు పుట్టిన గడియను బట్టి అతనికి ఉండవలసిన నక్షత్ర బలాలను బట్టి అతను ముందుకెళ్లే భవిష్యత్తు ఎట్లా ఉంది అనేది కూడా ముందు మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాళ్ళకి అటంకి ఎందుకు జరుగుతుంది, ప్రయాణం ఎందుకు పోలాకపోతూ ఉన్నారు, ఈసా ప్రభావాలు ఎందుకు పడుతూ ఉన్నాయి, అతను ఎందుకు ప్రయత్నం చేసినా దక్కటం లేదు అనేది మనం గమనించి వాళ్ళల్లో ఉండవలసిన స్థితిగతుల్ని అనుసరించి చూసి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళకు ఉండవలసిన ధైర్య బలాన్ని ఎలా పెంచాలి, వాళ్ళల్లో ఉండవలసిన ఆకర్షణని ఎలా పెంచాలి, వాళ్ళని ఎలాంటి ఆకర్షణ బలంలో పెడితే అక్కడ పాస్ అవుతారు, వాళ్ళకి ఎలాంటి వశీకరణ చేస్తే వాళ్ళకి పని వస్తుంది, వాళ్ళకి అక్కడికి పోగానే కొంతమంది అనుకూలంగా వాళ్ళకి ఎలా మారుతారు అనేది కూడా మనం చూసి వాళ్ళ జాతక చక్రాన్ని పరిశీలించి వాళ్ళల్లో ఉండవలసిన అవాంతరాలను గమనించి వాళ్ళకి ఎలాంటి నక్షత్ర బలాన్ని నడిపిస్తే బాగుంటుంది, ఏ రోజు ఏ కార్యాన్ని మొదలు పెడితే వాళ్ళు సక్సెస్ అవుతారు, వాళ్ళల్లో ఉండవలసిన దోష ప్రభావాలు ఏంటి, ఎందుకు ప్రయాణానికి ముందుకు సాగటం లేదనేది మనం చక్కగా వాళ్ళని పరిశీలించి వాళ్ళ జాతక చక్రాన్ని, పుట్టిన సమయాన్ని, వాళ్ళ డేటు నక్షత్ర బలాన్ని గమనించి వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో ఏం చేస్తే పనికి వస్తుంది, వాళ్ళకి ఎట్లా చేస్తే వాళ్ళకి ప్రాసెస్ పైన ముందుకు వెళ్ళగలుగుతారు అనేది మనం గమనించి వాళ్ళ జీవిత చక్రానికి మంచి మార్గాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ చేసే ప్రయత్నంలో సక్సెస్ పొందే విధంగా మనం దానికి మంచి ఆలోచనలు చేసి వాళ్ళని మంచి దాస్థాయిలో నిలబెట్టే స్థితిని మనం చేయొచ్చు. గురుగారు, ఇప్పుడు మీరు చెప్పినట్లయితే వాళ్ళు విదేశీ ప్రయాణం చేసే యోగం ఉందా లేదా అని కూడా తెలుసుకోవచ్చు కదమ్మా. మనిషికి కొంత జాతక చక్రంలో ఎంతవరకు ఏ జీవనం ఎంతవరకు మనుగడ నడుస్తుందో, వాళ్ళ జాతక చక్రంలో ఎక్కడెక్కడ ఏ భుక్త దొరుకుతుందో, ఏ రకమైన స్థానంలో నడుస్తుందో అనేది కూడా మనిషి జాతక చక్రాన్ని బట్టి తెలిసిపోతుంది. ఎంత మాది పూర్వ బంధనలు తాళపత్ర బంధనలు చూసి వాళ్ళలో ఉండవలసిన ముఖ తేజస్సును బట్టి ఎక్కడెక్కడ ఏ యుద్ధం చేసి గెలవగలుగుతారా అనేది కూడా మనం చెప్పగలుగుతాం. సో ఇప్పుడు గురువు గారు, చాలా మంది విదేశాలకు వెళ్ళొచ్చినా సరే అక్కడ సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. దీని వల్ల ప్రభావమే అంటారా అది? ఖచ్చితంగా వాళ్ళకు ఉండవలసిన కొంతమంది అక్కడికి పోయినా కానీ శ్రమ తీరుకుండదు, దమ్మిడాదాయం ఉండదు. కష్టపడి పోయిన వారు కూడా మానసికంగా బాధపడుతూ ఒత్తిడి చేస్తూ ఇక్కడ అనుకున్న దానికంటే అక్కడ ఏదో చేద్దాం అనుకుంటే ఇక్కడికి వచ్చినా కానీ మనశ్శాంతి లేక అనుకూలం లేక ఏం జరుగుతుందో తెలియక నానా బాధలు పడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో కూడా ముఖ్యంగా తెలుసుకోవలసిన స్థితి ఏంది, మనిషిలో ఉండవలసిన తేజస్సు బలం పెరగాలి, మనిషికి వశీకరణ బంధన పెరగాలి, ముఖములో ఉండవలసిన జీవాకర్షణ బలం పెరగాలి, అనుకూలమైన స్థితి నడవాలి. అలాంటి స్థితిని వాళ్ళకి పెంచినప్పుడే వాళ్ళ జీవిత చక్రానికి మంచి మనుగడ, మంచి జీవన స్థానం అనేది జరుగుతుంది. సో వీళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ మనం చూసుకున్నట్లయితే ఈ సమయంలోనే మేము విదేశానికి ఖచ్చితంగా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఈ కొంత సమయంలోనే ఏమైనా దోష నివారణ చేయొచ్చు? ఖచ్చితంగా వాళ్ళు చేసిన ప్రయత్నం ఫెయిల్ అయిపోయినప్పుడే మన దగ్గరికి సంప్రదిస్తే నీకు ఎప్పటి వరకు ఏ నడవడి ఏ విధమైన సమస్య నుంచి నువ్వు బయటపడగలుగుతావు, నీకు ఎంత త్వరగా రాగలుగుతుంది, దాన్ని ఎప్పుడు ఏ రోజు ఏ గడియలలో నువ్వు మొదలు పెట్టుకోవాలి, ఏ నక్షత్ర బలంలో నువ్వు ముందుకెళ్తే పైకి వస్తావు, అసలు నీ జాతకానికి ఏ నక్షత్రుడు నీకు అనుకూలిస్తాడు, నీ జాతకానికి ఏ రాశి బలము ఏ బలము నీకు అనుసరిస్తుంది, నువ్వు ఏ గణంలో నడుస్తూ ఉన్నావు, ఏ నక్షత్రంలో నడుస్తూ ఉన్నాను అనేది మనం గమనించి చూసి వాళ్ళకు ఒక మంచి దారిని ఏర్పాటు చేసి నువ్వు ఈ దారిలోకి పోతే ఈ టైంలో ఈ సమయంలో నీకు ఇలా జరుగుతుంది అనేది మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం.
సో గురువుగారు ఇప్పుడు చాలా మంది ఆ విదేశీ ప్రయాణం సక్సెస్ అయ్యింది అనుకోండి, వాళ్ళు వెళ్ళే పని సక్సెస్ అవ్వాలి అనుకునేలా కూడా చేయొచ్చు అంటారు. వాళ్ళకు ఒక్కటే మార్గం కాదు. వాళ్ళు ఏ విధంగా అయినా తేజస్సుని పెంచితే ఎక్కడికి పోయినా యుద్ధం చేయగలుగుతారు. వాళ్ళలో ఉండవలసిన సమస్య తీసేసినప్పుడే వాళ్ళకి ఇటు ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడికి పోయినా హ్యాపీగా బ్రతకగలుగుతారు. అక్కడైనా సక్సెస్ అవుతాడు, ఇక్కడైనా సక్సెస్ అవుతాడు. వాళ్ళల్లో ఉన్న చెడు పోయిందనుకో మనిషి ఎక్కడైనా జయించగలుగుతాడు. ముఖ్యంగా మనిషిలో ఉండవలసిన చెడు పోవాలి. ఆ చెడు ప్రభావితమైన గ్రహాలు పోవాలి. అనుకూలత అనేది బలం పెంచే విధంగా మనం చేసినప్పుడే వాళ్ళకి ఆకర్షణ జీవం పెరుగుతుంది, ధైర్య శక్తి పెరుగుతుంది, మనిషిలో తేజస్సు పెరుగుతుంది. అతను అక్కడికి పోయినా సాధించగలుగుతాడు, ఎక్కడికి పోయినా మనిషిని అనుకూలంగా ఆయన సరి చేసుకోగలుగుతాడు. ధన్యవాదాలు. శుభం భూయాత్. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సో చూశారు కదా, మీరు కూడా ఇటువంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఓం శివశక్తి జ్యోతిష్యాలయం మా గురూజీ నెంబర్ మేము కింద వేయడం జరుగుతుంది, స్క్రోల్ చేయడం జరుగుతుంది. సో మీకేమైనా సమస్య ఉంటే గురువు గారిని సంప్రదించాలని కోరుతున్నాం.